అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడలో ఉన్నాను నేను, విజయవాడ పీవీపీ మాల్లో. సో ఇక్కడ ఆర్డర్స్ ఎట్లా ఉన్నాయి, అట్లాగే ఏది ఎక్కువగా ఎర్నింగ్ అవుతుంది, టేక్ ఎంత వస్తుంది, స్విగ్గీ బెటరా, జొమాటో బెటరా, ర్యాపిడో బెటరా, ఓలా బెటరా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఏది బెటరు, దేంట్లో ఎక్కువగా మనం సంపాదించుకోవచ్చు, ఎర్నింగ్ అవుతుంది అని చెప్పేసి తెలుసుకున్నాం. విజయవాడలో చాలామంది చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చి విజయవాడలో చేస్తున్నారు. సో వాళ్ళు ఇక్కడ వచ్చి చేయొచ్చా, పర్లేదా, పెట్రోల్ ఎంత అవుతుంది, లేదా ఇక్కడ వచ్చి హాస్టల్ తీసుకుని ఉండాలంటే ఎంత అవుతుంది, ఏంటి, ఇలా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాము. అట్లాగే చాలామందిని కనుక్కుంటాము, ఎంత ఎట్లా అవుతుంది, ఎట్లా ఉంది, ఏది చేసుకోవచ్చు అని, ఎట్లా జాయిన్ అవ్వాలో కూడా చెబుతాను. ఇది నా కొత్తగా పెడుతున్నాను ఈ బ్లాగ్. సో 2 years 1.5 years తర్వాత. సో కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది విజయవాడ పీవీపీ మాల్. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారన్నా? ఇప్పుడు 1 year అవుతున్నాను, 9 months అవుతుంది. ఎంత అవుతుందన్న డైలీ? లాగిన వర్షం బట్టి అవుతుంది అన్న. ఆర్డర్లు కూడా ఉంటే బాగా అవుతాయి, ఆర్డర్ లేకపోతే చెప్పలేము. ఈ పలానా ఎస్టిమేషన్ అనేది చెప్పలేము అనమాట. డైలీ 14 గంటలు లాగిన్లో ఉంటే నాకు వాళ్ళు ఇచ్చే ఇన్సెంట్ తోటి 1000 రూపాయలు వస్తాయి. 1000 రూపాయల వరకు వస్తుందా 14 గంటలు చేస్తే? 14 గంటలు చేస్తాయి. ఉన్న వాటిలో ఏది బెటర్ అన్న? స్విగ్గీ బెటర్ అంటారా? జొమాటోనే బెటర్ అన్న. ఐ లవ్ జొమాటో. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న. హాయ్ అన్న, ఎన్ని రోజులు అవుతుందన్న జాయిన్ అయ్యి? నెల అవుతుందా? ఎట్లా ఉందన్న? పర్లేదన్న. ఎంత అవుతుందన్న డేకి? 700 అవుతుందా? ఇన్సెంటివ్ వస్తుంది ఒక 200, 150 మనం పెట్టుకునే దాన్ని బట్టి. ఎన్ని అవర్స్ చేస్తున్నారన్న? అది గిగ్స్ అన్న, మనం బుక్ చేసుకునే దాని విధానాన్ని బట్టి మనం చేసుకుంటే బాగానే ఉంటుంది. గిగ్స్ ఎలా బుక్ చేసుకోవాలన్నా? గిగ్స్ వచ్చేసి ఉదయం 6 నుంచి నైట్ 11 వరకు బుక్ చేసుకుంటాం మేము. ఒక్కోసారి 10 బుక్ చేసుకుంటాం. గిగ్స్ అవర్ వచ్చేసి 11 నుంచి స్టార్ట్ అయ్యింది. 11 to 11 బుక్ చేసుకుంటాం. మధ్యలో స్కూల్ పిల్లలు తీసుకురావాలి కాబట్టి పిల్లలు ఉన్నారు, మధ్యలో ఒక 1-2 గంటలు ఆగుతుంది. అవన్నీ చేసినా కానీ మాకు 700, 800 అలా వస్తాయి. ఇన్సెంటివ్ కలుస్తుంది, 150, 200 ఇన్సెంటివ్ కలుస్తుంది. బాగానే ఉంది. బయట ఒకళ్ళ చేతి కిందకి వెళ్ళి మనం అన్న ఈ పని కావాలి నాకు అది కానీ అడుక్కునే పొజిషన్ అయితే కాదు. మనం ఓపిక ఉంది చేసుకుంటే, ఇంకా కొంచెం బెటర్గా చేసుకుంటే ఇంకా కొంచెం మనీ అవుతుంది. కాకపోతే ఏంటంటే మేము ఫ్యామిలీ ఉన్నాని చేయలేక. మీరు ఇది ఒక్కటే చేస్తారా? అప్పుడప్పుడు స్విగ్గీ, ఊబర్, ర్యాపిడో ఇవి కూడా చేయొచ్చా? ఇది ఒక్కటే చేయొచ్చా? ఇంకా మీరు కావాలంటే అవి కూడా చేయొచ్చు అన్న. అంటే ఇన్ని యాప్లు ఉంటాయి, ఏదైనా చేసుకోవచ్చు. తెలుసా ఆ విషయం? అది తెలుసు. ఒక్కొక్కరు చాలా మంది ఉన్నారు, దానిలో 3 యాప్లు ఎక్కించుకొని చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్స్, వాళ్ళకి ఎటువంటి ప్రెజర్స్ ఉండవు, వాళ్ళు చేస్తూ ఉంటారు. మేము అలా కాదుగా, పిల్లలు ఉన్నారు, దింపుకోవాలి స్కూల్లో, మళ్ళీ సాయంత్రం 4కి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. ఇక దానివల్ల మాకు కుదరదు. ఎక్కువ లాంగ్ ఆర్డర్స్ ఎక్కువ పడుతున్నాయి అన్న? లాంగ్ ఆర్డర్స్ పడితే దగ్గరే పడతాయి. ఎంత పడుతుంది? ఒక 15 కిలోమీటర్స్కి కిలోమీటర్కి ఎంత పడుతుంది? కిలోమీటర్కి 10 రూపాయలు ఇస్తారు. కిలోమీటర్కి 10 రూపాయలు వస్తుందా? ఓకే, థ్యాంక్ యూ అన్న. కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమైనా చెప్పగలరా మీరు? కొత్తగా వచ్చేవాళ్ళు జాయిన్ అవ్వండి, చాలా బాగున్నాయి. ఉద్యోగాలు ఇవ్వండి, బాధపడద్దు. జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, అదేంటి ర్యాపిడో ఉంది, వాళ్ళ ఉంది. చేసుకొని మనం ఒళ్ళొంచి కష్టపడితే ప్రతి పనిలో మనకి ప్రతిఫలం దొరికింది. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. హాయ్ అన్న, ఎట్లా ఉందన్న? పర్లేదన్నా. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు మీరు? నేను సంవత్సరం నుంచి చేస్తున్నాను. ఓకే అన్న, ఎంత అవుతుంది డేకి ఎర్నింగ్? డేకి ఎర్నింగ్ అంటే ఒక 1000 రూపాయలు వస్తున్నాను అండిపోయి. ఎన్ని గంటలు చేస్తున్నారన్న? నేను 12 గంటలు చేస్తున్నాను. ఓకే, పర్లేదు. విజయవాడలో ఎంత లాంగ్ పడుతుంది అన్న ఆర్డర్? మినిమం 15 కిలోమీటర్లు. మినిమం 15 కిలోమీటర్లా? 15 కిలోమీటర్లకి ఎంత వస్తుంది అన్న? కిలోమీటర్కి ఎంత పడుతుంది? 6 రూపాయలు అన్న. కిలోమీటర్కి 6 రూపాయల? మళ్ళీ రిటర్న్ ఏమన్నా ఇస్తారన్నా? లాంగులు పడితే ఇస్తారు.
ఓకే అన్న. మామూలుగా అయితే ఎన్ని అవర్స్ చేస్తున్నారన్న మీరు? 12 గంటలు 13 గంటలు చేస్తాం. ఎంత అవుతుంది? 1000 రూపాయలు వస్తాయన్న అన్నీ పోయి. అన్నీ పోను 1000 రూపాయలు పర్లేదంటారు. పర్లే. ఓకే అన్న. ఆర్డర్లు ఎమ్మటమ్మనే పడుతున్నాయా లేదా గంటకో 2 గంటలకు అట్లా పడుతుంది? ఒక అరగంటకు ఒకసారి పడతా ఉంటాయి. ఓకే అన్న. బాగా ఆఫర్లు పెడితే స్పీడ్గా పడతాయి. ఆఫర్లు పెడితే స్పీడ్గా పడుతున్నాయా? ఓకే అన్న. థ్యాంక్స్ అన్న చెప్పినందుకు. మొత్తానికి ఎన్ని అవర్స్ చేస్తున్నావు డైలీ? 14 అవర్స్ చేస్తున్నావా? అబ్బా, ఎంత వస్తున్నాయి? నాకు రోజుకి 1000 రూపాయలు వస్తుంది నార్మల్గా. నేను లేట్ నైట్ చేస్తాను. లేట్ నైట్ కూడా చేస్తావా? ఎప్పటి నుంచి ఎన్నాళ్ళు అవుతుందో జాయిన్ అయ్యి? నేను రీసెంట్లీగానే జాయిన్ అయ్యా. 4 months అవుతుంది. 4 months అవుతుందా? బైక్ అయితే చాలా బాగుంది. సంపాదించిందంత పెట్రోల్కి అయిపోద్దేమో. అలా పార్ట్ టైం జాబ్ లాగా చేస్తున్నావా? ఫుల్ టైమా? పార్ట్ టైం అంటే మనకి 12 నుంచి 3 దాకా ఆర్డర్లు బాగుంటాయని చెప్పి వస్తాం. అయితే పర్లేదు. నార్మల్ గా పెట్రోల్ ఖర్చు వచ్చిందని చెప్పి నైట్ పూట మనం చేస్తాం. ఇది ఒకటే చేస్తున్నావు? స్విగ్గీ, జొమాటో? లేదు, ఇది ఒకటే చేస్తాం. జొమాటో ఒకటేనా? మనకి ఇంకా డబ్బులు కావాలని అనుకుంటే ర్యాపిడ్ వేసుకోవచ్చు. ర్యాపిడో ఎట్లా ఉంటుంది బ్రో? అది ర్యాపిడ్ అంటే వీడు నార్మల్ గా దీనికి కిలోమీటర్కి ఎంతని చొప్పున తీసుకుంటాడు అనమాట. నువ్వు 70 రూపీస్ తీసుకున్నావు అనుకో రైడ్కి, దానికి మనకి మైనస్ ఒక 20 రూపాయలు అట్లా అలా మైనస్ చేస్తాడు. మనకి 50 రూపీస్ అలా వస్తుంది అనమాట. అదేనా? అంతే అవుతుందా? అది నార్మల్ గా పెట్రోల్ పోగా మీకు రోజుకి డైలీ అయితే 1000 రూపీస్. అదేనా? అదే ఏదైనా ఒక 200 అటు ఇటుగా ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. చూడండి, ఈ వీక్లో ఇన్సెంటివ్ కూడా పోయింది. 13 గంటలు చేశారు మొత్తం. ఈ వీక్లో 521, 181 ఈరోజు. అంటే కొంచెం స్లోగానే ఉంది. మ్యాక్సిమం ఒక 14 అవర్స్ 12 అవర్స్ చేస్తాయి కానీ ఒక 700-800 రావట్లేదు. ఓకే, ఇది లాస్ట్ వీక్ అంట 22 to 28 వరకు. రోజు 400, ఒక రోజు 7, ఒక రోజు 800, ఒక రోజు 900, 1100 బాగానే అవుతుంది. వీక్ వచ్చి 6000 అవుతుందండి విజయవాడలో. దీనిలోనే మన పెట్రోల్ ఖర్చులు అన్నీ తీయాలి. ఒక డేకి ఒక 200 తీసినా సరే ఒక 4 నుంచి 4-5 అట్లా మిగులుద్ది వీక్కి. చాలామందిని అడిగాను కానీ అందరూ ఏమంటున్నారంటే కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కెమెరా ముందుకు కనిపించట్లేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ జాబ్లో కానీ ఇంట్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామంది వీడియోకి కనిపించట్లేదు. కానీ చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. కొంతమందికి 1000 రూపాయల వరకు వస్తున్నాయి, కొంతమందికి 800, కొంతమందికి 1300 అట్లా వస్తున్నాయి. బెస్ట్ ఏంటంటే ఇక్కడ ర్యాపిడో ఇంకా జొమాటో బెటర్ అంటున్నారు విజయవాడలో. ఇంకా ఎలా జాయిన్ అవ్వాలి ఏంటంటే మీకు ఇంకేస్ దేని మీద ఇంట్రెస్ట్ ఉందో, ర్యాపిడో అయితే ర్యాపిడో, లేదు ఊబర్, స్విగ్గీ, జొమాటో, దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో మామూలుగా మీ దగ్గర ఉన్న ఏరియాలో చూడండి. ఎవరన్నా కనపడతారు కదా, వాళ్ళని వెళ్ళి ఎలా జాయిన్ అవ్వాలో అడగండి. వాళ్ళు చెబుతారు, రిఫరల్ చేస్తారు. మీకు డబ్బులు వస్తాయి, వాళ్ళకి డబ్బులు వస్తాయి. అప్పుడు మీరు జాయిన్ అయ్యి మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 10 అవర్స్కి ఒక 900-1100 వస్తాయండి. అట్లాగే హాస్టల్స్ వచ్చేసి మనకి ఈ పీవీపీ మాల్ ఎదురుగానే ఉంటుంది. ఇవ్వండి, కళానికేతన్ పీవీపీ మాల్ ఎదురుగా స్ట్రైట్గా వెళ్తే అటు పక్కన ఉంటాయండి హాస్టల్స్. టిఫిను, భోజనం 2 పూటలు పెట్టి, అట్లాగే హాస్టల్ వచ్చి మొత్తం 4500, 4000, 5000 అట్లా రకాలు ఉంటాయండి. హాస్టల్స్ అటు ఉంటాయి. వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కో చోటన ఒక ఏరియాలో ఒక్కొక్కటి ఉంటాయి హాస్టల్స్. మీ దగ్గర ఉన్న మీ జోన్లో చూసుకోండి. ఆర్డర్స్ 2 గంటలకి 3 గంటలకు కూడా పడుతున్నాయంట. ఒక్కోసారి ఏమో ఫుల్ గ్యాప్ లేకుండా పడుతున్నాయంట ఆర్డర్స్. ఒక్కోసారి ఒకలా ఆర్డర్స్ పడుతున్నాయంట. మొత్తానికి డేకి వచ్చి ఒక 1000 రూపీస్ 1200 అట్లా వస్తున్నాయండి విజయవాడలో. ఇక నెక్స్ట్
కామెంట్ చేయండి, మీ ఊరు వచ్చి కూడా చేస్తాను, అక్కడ ఎట్లా ఉంది ఎట్లా ఏంటని. చాలామంది కెమెరాకి ముందుకు రావట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, కానీ చాలామంది బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా చేస్తున్నారంట. చాలామంది ఏముంది 1 అవర్ చేసుకోవచ్చు, 10 అవర్స్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. మనకంటూ ఎవరో యజమాని ఉండరు, మన ఓన్గా మనం చేసుకోవచ్చు, బాగుంటుంది. అలానే లాంగ్ టైం చేయలేమండి, దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.